లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొన్న వేళ ఎన్డీఏ సంప్రదింపులను ముమ్మరం చేసింది. లోక్సభ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా స్పీకర్ పదవిపై అధికార విపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు కేటాయిస్తే స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెట్టుకోమని విపక్షాలు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే మిత్రపక్షాలతో బీజేపీ అధిష్టానం చర్చలు జరిపింది. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. శిరీష్, శ్వేత, ఇప్పుడే కీలక పరిణామం సంభవించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత రాహుల్ గాంధీ మీడియాతోటి మాట్లాడడం జరిగింది పార్లమెంట్ ఆవరణలో. అయితే ఇప్పటివరకు కూడా వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కొట్టిపారేశారు. విపక్షాలకు అధికార పార్టీకి మధ్య ఎటువంటి ఏకాభిప్రాయం అనేది కూడా సాధ్యం కాలేదు. నిన్న సాయంత్రం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మల్లికార్జున్ ఖర్గేకు ఫోన్ చేశారు. స్పీకర్ ఎన్నికలో పూర్తిగా సహకరించాలి, ఏకాభిప్రాయంతో ఎన్నిక జరిగేలాగా, ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలాగా సహకరించాలని చెప్పేసి ఆయన కోరినట్లుగా కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే దానికి మల్లికార్జున్ ఖర్గే ఒక షరతు విధించినట్లుగా కూడా రాహుల్ గాంధీ చెప్పారు. ఏదైతే స్పీకర్ పదవి అనేది అధికార పార్టీకి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది విపక్షాలకు కేటాయిస్తే తాము ఎలాంటి పోటీలో ఉండబోము, ఏకాభిప్రాయంతో ఏకగ్రీవ ఎన్నిక కోసం తాము సహకరిస్తామని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే హామీ ఇచ్చినట్లుగా కూడా రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఒకసారి ప్రధానమంత్రితోటిను బీజేపీలో ఉన్న ఇతర ముఖ్య నేతలతో కూడా మాట్లాడి తిరిగి ఫోన్ చేస్తానని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఫోన్ అనేది కూడా రాలేదు. ఎన్డీఏ నేతల చేత మల్లికార్జున్ ఖర్గే అవమానించబడ్డాడు. యూపీఏ 1, యూపీఏ 2 ఉన్నప్పుడు 2 సార్లు కూడా మేము డిప్యూటీ స్పీకర్ పదవి అనేది కూడా విపక్షాలకు కేటాయించామన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గుర్తు చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా అధికార పార్టీ నుంచి తమకు ఎటువంటి వర్తమానం అనేది కూడా రాలేదు కాబట్టి తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే 11:30 గంటలకు 18వ లోక్సభ స్పీకర్గా నామినేషన్ దాఖలు చేసేందుకు ఓం బిర్లా సిద్ధమవుతున్నారు. ఆయన 10:30 గంటలకు ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంటకు పైగా సమావేశం అనేది కూడా జరిగింది. ఇందులో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు, జేపీ నడ్డా, అమిత్ షాతో పాటు ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. నిన్న రాత్రే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలందరికీ కూడా తాము ఓం బిర్లాను తిరిగి లోక్సభ స్పీకర్ పదవి కోసం ప్రతిపాదించబోతున్నట్లుగా కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన ఎవరు కూడా పెద్దగా అభ్యంతరం అనేది కూడా వ్యక్తం చేయలేదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు కూడా చెప్తున్నారు. సో మరికొద్ది సేపట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్ల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో ఓం బిర్లా పేరును అధికారికంగా ప్రకటించిన తర్వాత అందరి యొక్క సమ్మతితోటి 11:30 గంటలకు నామినేషన్ పేపర్లన్నింటి కూడా దాఖలు చేస్తారు. అయితే రాహుల్ గాంధీ ఇప్పటివరకు స్పష్టం చేసిన దాని ప్రకారం మరి ఆపోజిషన్ పార్టీస్ స్పీకర్ పదవి కోసం అభ్యర్థిని నిలబెడతాయా లేదనే విషయంలో క్లారిటీ అనేది కూడా ఇవ్వలేదు. కానీ మోడీ చెప్పేదొకటి చేసేదొకటి, ఆయన మాట్లాడే మాటలకు చేసే చేతలకు పొంతనేది కూడా ఉండదు. ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. సో మోడీని నమ్మడానికి వీలు లేదు అని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి విపక్షాలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి అనేది కూడా చూడాలి. ఎందుకంటే 293 మంది సంఖ్యాబలం అనేది కూడా అధికార ఎన్డీఏ కూటమికి ఉంది కాబట్టి ఈ విషయంలో మరి ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించడం అనేది దాదాపు ఈజీ ఖాయమని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో విపక్షాల మూవ్మెంట్ అనేది కూడా ఏ విధంగా ఉండబోతుంది. అయితే డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన ఎన్నిక అనేది కూడా ఇప్పుడు జరగదు. లోక్సభ స్పీకర్కి సంబంధించిన ఎన్నిక అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం లోక్సభ స్పీకర్ స్పెషల్గా ఒక బులెటిన్ అనేది కూడా జారీ చేస్తారు. ఆ బులెటిన్ తర్వాత లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది కూడా జరుగుతుంది. మరి ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ముఖ్య నేతలందరూ కూడా వెంటరాగా ఓం బిర్లా 18వ లోక్సభ స్పీకర్గా తన నామినేషన్ పేపర్లన్నింటి కూడా దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ పేపర్లన్నింటి కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే నామినేషన్లను స్వీకరించేవారు. ఒకవేళ విపక్షాల తరపున కనుక కూడా నామినేషన్ కనుక దాఖలు చేసినట్లయితే రేపు ఎలక్షన్ అనేది జరిగేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. ప్రస్తుతం ప్రొటెం స్పీకర్గా ఉన్న భర్తృహరి మెహతా ఈ లోక్సభ స్పీకర్ ఎన్నిక అనేది కూడా నిర్వహిస్తారు. కానీ ఈ రోజు కేవలం ఒకే ఒక నామినేషన్ కనుక దాఖలైతే మాత్రం ఓం బిర్లాను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది. సో రాహుల్ గాంధీ పార్లమెంటు బయట మాట్లాడి లోపలికి వెళ్ళారు. లోపల ఇతర ఇండియా కూటమికి సంబంధించిన నేతలతోటి సమావేశం అవుతున్నారు కాబట్టి ఆ సమావేశం తర్వాత మరి ఇండియా కూటమి నేతలు కూడా ఎన్డీఏ కూటమికి అభ్యర్థికి పోటీగా అభ్యర్థిని నిలబెడతారా లేదా అనేది కూడా చూడాలి. కానీ సంఖ్యాబలం పరంగా చూసినట్లయితే 293 మంది ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించడం ఖాయం. సో ఈ నేపథ్యంలో మరి విపక్షాలు తమ యొక్క నిరసన తెలియజేస్తాయా లేకపోతే పోటీ వరకు వెళ్తాయా అనేది కూడా చూడాల్సి ఉంది. శ్వేత. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.